లక్ష్మి పెళ్ళయ్యి 6 నెలలే అయ్యింది. భర్త పేరు సురేష్. పెళ్లి ముందు మంచివాళ్లా కనిపించాడు. కాని అత్తింటికి వెళ్లిన తర్వాతే నిజం బయటపడింది. అత్త ఎప్పుడూ మాటలతో వేధించేది. నీ కూతుర్ని పెంచడం మాకు శిక్ష అయిపోయింది. కట్నం తక్కువ తీసుకొచ్చావు అని రోజూ అవమానించేది. సురేష్ కూడా భార్యకు అండగా నిలబడలేదు. మద్యం అలవాటు, జూదం, చెడు స్నేహాలు. ఇంటికి డబ్బివ్వడు, వచ్చినా గొడవే. లక్ష్మి ఎన్నిసార్లు భర్తకి చెప్పింది, నన్నర్థం చేసుకో, ఈ జీవితం సరిగా నడవదు అని. కాని అతనికి వినే మనసే లేదు. ఒకరోజు గొడవ పెద్దదైంది. అత్తవాళ్లు కలిసి లక్ష్మిని ఇంటి బయటకు పంపించారు. చేతిలో బట్టలు తప్ప ఏమీ లేదు. తండ్రి ముత్తయ్య ఇంటికి వచ్చినప్పుడు అతని గుండె మళ్లీ చీలిపోయింది. పేదరికంతో పెళ్లి చేసి ఇప్పుడు నీ జీవితాన్నే పాడు చేశామా అని ఏడ్చాడు. లక్ష్మి ఆ రోజు తొలిసారి గట్టిగా మాట్లాడింది. నాన్నా, తప్పు మీది కాదు. తప్పు చేసిన వాళ్లతో జీవించడమే నిజమైన పేదరికం. గ్రామంలో చాలామంది మాటలు అన్నారు. ఆడపిల్ల విడాకులు తీసుకోవడం పాపం, ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు అని. కాని లక్ష్మి తల వంచలేదు. చిన్నపాటి కుట్టుపనులు నేర్చుకుంది. తర్వాత గ్రామ మహిళలతో కలిసి స్వయం సహాయక సంఘంలో చేరింది. రోజులు గడిచాయి. లక్ష్మి తన కాళ్లమీద తాను నిలబడింది. తండ్రి అప్పుల్లో కొంత తీర్చింది. ఇంట్లో గౌరవం మళ్లీ వచ్చింది. ఒకరోజు రంగమ్మ అడిగింది, ఇప్పుడు బాధగా లేదా అమ్మా? లక్ష్మి నవ్వుతూ అంది, బాధ అప్పుడుండేదమ్మా, నన్ను నేను కోల్పోయినప్పుడు. ఇప్పుడు నేను నా జీవితం నేనే నడుపుతున్నాను. ఆమె కథ గ్రామంలో మాటగా మారింది. వేధింపులకు లోనైన మహిళలకు ఆశగా మారింది. విడాకులు ఓటమి కాదు. అవమానాన్ని వదిలేసి ఆత్మగౌరవాన్ని ఎంచుకోవడమే నిజమైన గెలుపు. గ్రామం ఎలా ఆమెను అంగీకరించిందో, ఆమె తన జీవితాన్ని ఎలా మార్చుకుందో, వాళ్ల అత్తామామాలకి ఎలా బుద్ధి చెప్పిందో వచ్చే ఎపిసోడ్ చూద్దాం. నా వీడియోస్ మీకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.